నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజారోగ్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి, ప్రజారోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ తెలిపారు. నేడు శనివారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం గ్రామంలోని జక్కంపూడి సీతారత్నం కళ్యాణ మండపంలో కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ట్రస్టు అధినేత కేశవభట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగిస్తూ కీలక అంశాలను ప్రస్తావించారు. నిరుపేదలకు వైద్య సేవలను చేరువ చేస్తున్న కేశవభట్ల చారిటబుల్ ట్రస్టు సేవలను మంత్రి దుర్గేష్ కొనియాడారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తాయన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా శిబిరంలోని వివిధ విభాగాలను సందర్శించిన మంత్రి అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, మందుల నాణ్యతను పరిశీలించారు. అనంతరం వైద్యులతో, సిబ్బందితో మాట్లాడి చికిత్సా విధానాలపై ఆరా తీశారు. అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకొని ఆరోగ్య స్పృహపై అందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేశవభట్ల చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, వైద్య నిపుణులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈసీజీ డెంటల్ చివరి ప్రస్తుతం ఈసీజీ డెంటల్ రెండో వచ్చి అందరూ షుగర్ బీపీ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఎలా చూడండి. అన్ని చేస్తారు. మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్స్ అలాగే వాళ్ళు అందరూ కూడా వచ్చి ఉన్నారు. అలాగే పరమహంస యోగానంద నేత్రాలయ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి పద్ధతిగా చక్కగా కూర్చుని లైన్లో వెళ్ళి మనం చూపించుకోండి.
కేశవ్ భట్ల చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు ధవళేశ్వరం వేమగిరి గ్రామం 2 గ్రామాలకు చెందిన పేద ప్రజలకి ఇక్కడ మెగా ఉచిత మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగిందండి. శ్రీ జక్కంపూడి సీతారత్నం కళ్యాణ మండపంలోని జూనియర్ కాలేజు పక్కనే ఉన్న ఆవరణలో ఈ ఏసీ కళ్యాణ మండపంలో చేయడం జరుగుతుంది. దీనికి జిఎస్ఎల్ నుంచి 2 బస్సులు రావడం జరిగిందండి. ఆ బస్సులోని ఈసీజీ, 2D ఈకో, క్యాన్సర్, డెంటల్, ఇతర అన్నీ కూడా దాంట్లో పరీక్షలు చేయడానికి 2 బస్సులు వారు పంపించడం జరిగింది. అలాగే సుమారు జిఎస్ఎల్ నుంచి ఒక 40 మంది డాక్టర్లు కూడా రావడం జరిగిందండి. గుండె వ్యాధికి జబ్బుకి, దాని తర్వాత చర్మ వ్యాధులు, చిల్డ్రన్ స్పెషలిస్ట్, గైనిక్, జనరల్ సర్జన్, డెంటల్, మొత్తం టోటల్గా ఉన్న వెముకలకి ఇవన్నీ కూడా డాక్టర్లు నర్సులు వచ్చి ఇక్కడ చూడడం జరుగుతుందండి. దీనికి అన్నీ కూడా మరి ఆ బస్సులోని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. కేశవ్ భట్ల చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి రమారమి ఒక 2 దశాబ్దాలుగా ఒక పక్కన ఉద్యోగం చేసుకుంటూ మరో పక్కన సామాజిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్రతోటి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి కేశవ్ భట్ల శ్రీనివాస్ గారు ఈరోజు ధవళేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్, ఊరికే పేరుకి మెగా మెడికల్ క్యాంప్ కాదు, 100% ఇది మెగా మెడికల్ క్యాంప్. కారణం అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఆ డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించడం మాత్రమే కాకుండా శస్త్రచికిత్సలు అవసరమైనా కూడా చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. ఇంత పెద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస్ గారికి, వారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం అనేక మంది వారి యొక్క ఇబ్బందులు ఏమున్నాయో తెలియజేసుకోవడానికి ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. వారికి ఆప్థమాలజీలో అయితే డైరెక్ట్గా ఎవరికైతే ఇబ్బంది ఉందో వారికి కళ్ళజోళ్ళు ఇవ్వటం కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇలా చూసుకుంటే ఇది నిజమైనటువంటి మెగా మెడికల్ క్యాంప్గా భావిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి, గతంలో అయితే కనీసం ఉద్యోగంలో ఉన్నారు కనుక కొంత సమయం కేటాయించడం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తిగా సామాజిక సేవకే నిమగ్నమైనటువంటి శ్రీనివాస్ గారిని, వారి మిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అనేక వైద్య శిబిరాలు నిర్వహించడం కానీ, అనేక రకాలుగా పేద ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ చేస్తూ ఉంటుంది. వాటికి తోడు ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకొచ్చి కార్యక్రమాలు చేపడితే ప్రజలకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందించగలుగుతాం అనేటువంటి మాటను నమ్మాలి. ఇవాళ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్య సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రభుత్వానికి సహకారంగా కూడా ఉండేదానికి అవకాశం ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేశవ్ భట్ల చారిటబుల్ ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తూ, కేవలం వైద్య శిబిరాలు మాత్రమే కాకుండా ఆటో కార్మికులకు కానీ ఇతరత్ర అనేక మందికి అనేక సేవా కార్యక్రమాలు, పిల్లలకి పుస్తకాలు పంపిణీ కానివ్వండి, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా కేశవ్ భట్ల చారిటబుల్ ట్రస్ట్ అంటే ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో ఒక ఉన్నతమైనటువంటి సేవా సంస్థగా నిలబడినటువంటి సందర్భంగా దాని వ్యవస్థాపకులు, ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులైనటువంటి శ్రీనివాస్ గారికి మరొకమారు అభినందనలు తెలియజేస్తూ, ఆయనకి సహకరిస్తున్నటువంటి ఆయన మిత్ర బృందాన్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అదేవిధంగా ఇందులో పాల్గొంటున్నటువంటి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ డాక్టర్ల బృందానికి, అదేవిధంగా పరమహంస యోగానంద కంటి విభాగానికి సంబంధించిన వారు కానీ, అపోలో సంబంధించినటువంటి వారు కానీ, వీరందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి యొక్క సేవలు ప్రజలకు అందిస్తున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కేశవ్ భట్ల చారిటబుల్ ట్రస్ట్ని మరీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం.